హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే రెడ్ కలర్ హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. చాలా సింపుల్ వీడియో అండి. మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ అడిగారండి కామెంట్ సెక్షన్లో హెయిర్ ప్యాక్ రెడ్ కలర్ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలని చెప్పేసి. సో సిస్టర్, ఈ వీడియో మీకోసమే చేస్తున్నానండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. 100% నేను వీడియో అయితే చేస్తానండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి చిన్న బీట్రూట్లు నేను 2 తీసుకుంటున్నానండి. పెద్ద బీట్రూట్ ఉన్నట్టయితే ఒకటైతే సరిపోతుందండి. ఆ తర్వాత ఈ విధంగా తోలు మొత్తం తీసేయాలి. ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. క్యారెట్ తురుముకునే గ్రేడర్ తోటి మీరు తురుముకున్నా పర్లేదండి. ఇక మిక్సీ జార్లో మనం మెత్తగా పేస్ట్ ఆడించుకోవాలండి. ఈ విధంగా తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకొని స్టీల్ బౌల్లో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎక్కువేమో అవసరం లేదండి, ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుందండి. నేను తీసుకున్నటువంటి చిన్న బీట్రూట్స్ 2 తీసుకున్నానండి. వాటికి ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కాఫీ పౌడర్ వల్ల ఏంటంటే మన హెయిర్ మంచి కలర్ వస్తుంది, అదేవిధంగా మంచి నరిషింగ్గా ఉంటుందండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. బౌల్ చిన్నది కాబట్టి నేను ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటున్నానండి. కాఫీ పౌడర్ యాడ్ చేసాం కదండి. కాఫీ పౌడర్ అంతా కూడాను బీట్రూట్ జ్యూస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేను వీడియో అయితే 100% చేస్తానండి. మన ఛానల్లో ప్రతి 4 రోజులకు ఒక మెహందీ వీడియో వస్తుందండి. మిగిలినటువంటి రోజుల్లో కిచెన్ టిప్స్ కానీ, హెయిర్ కేర్ టిప్స్ కానీ, హెయిర్ గ్రోత్ టిప్స్ కానీ, అదేవిధంగా బ్యూటీ టిప్స్ కానీ, టైలరింగ్ టిప్స్ కానీ అన్నీ కూడా 1 by 1గా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఎప్పటికీ కూడా ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఒక చిన్న పొంగు రానివ్వాలండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి, చాలా త్వరగానే తయారవుతుంది. నేను ఫ్లేమ్ సిమ్లో ఉంచాను కాబట్టి కొద్దిగా టైం పట్టిందండి. మీరు పెద్ద బౌల్లో వేసుకున్నట్లయితే, పెద్ద గిన్నెలోకి వేసుకున్నట్లయితే ఫ్లేమ్ హైలో ఉంచుకుంటే మరీ త్వరగా తయారైపోతుందండి. నేను చిన్న బౌల్లో వేసుకున్నాను కాబట్టి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవడం వల్ల కొద్దిగా టైం పట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఒక 3 minutesలోనే తయారైపోతుందండి. ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరింటాకు పౌడర్ అండి. మీ దగ్గర గోరింటాకు పొడి, గోరింటాకును డ్రై చేసి పెట్టుకున్నటువంటి పొడి ఉంటుంది కదండి, గోరింటాకు డ్రై చేసి మిక్సీకి వేసుకున్నటువంటి పౌడర్ ఉన్నా సరిపోతుంది. లేదంటే ఈ విధంగా రంగోలీ హెర్బల్ హెన్నా ఉంటుంది కదండి, ఇది మన స్ట్రీట్లో ఉండే చిన్న షాప్స్లో కూడా దొరుకుతుందండి. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. ఇది మనకు 2 times వస్తుందండి ఈ ప్యాకెట్. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మరీ తిక్కుగా కాకుండా, అలాగని మరీ పలుచగా కాకుండా మనం హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి అనువుగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. గోరింటాకు పౌడర్ మీకు అవైలబుల్గా లేకపోతే పచ్చి ఆకు ఉంటుంది కదండి, గోరింటాకు పేస్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. సేమ్ ఇదే మెథడ్లోనే అండి. మనం కలుపుకుంటున్నటువంటి మిశ్రమం మరీ గట్టిగా ఉండొద్దు, అలాగనే మరీ పలుచగా ఉండదండి. మనం హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు బాగా హెయిర్కి సెట్ అయ్యేలాగా ఉండాలి. మరీ పలుచగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు డ్రై అవ్వదండి హెయిర్కి. హెయిర్ ప్యాక్ వేసేటప్పుడు చెప్తానండి ఎంతసేపు ఉంచుకోవాలి, ఆ తర్వాత ఎలా వాష్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఈ విధంగా ఉండేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి.
ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనో కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనం హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి. మొత్తం జుట్టు కుదుళ్ళ నుంచి మొత్తం హెయిర్ అంతా కూడా బాగా అప్లై చేసేయాలండి. 2 గంటల సేపు ఉంచుకోవాలండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా 2 అవర్స్ అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వేస్తున్నటువంటి హెయిర్ ప్యాక్ అంతా హెయిర్ బాగా పట్టాలి కదండి. 2 అవర్స్ ఉంచుకుంటే 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. 2 అవర్స్ తర్వాత మనం షాంపూ తోటి హెయిర్ వాష్ చేయొద్దండి. నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ ప్యాక్ వేసుకున్న మరుసటి రోజు మనం షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవచ్చండి. మీకు నచ్చినటువంటి షాంపూ తోటి. హెయిర్ ప్యాక్ వేసుకున్న రోజు మాత్రం నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవాలి. నార్మల్గా హెడ్ బాత్ చేస్తాం కదండి, ఆ విధంగా మంచి బర్గండి హెయిర్ కలర్ వస్తుందండి. చాలా బాగుంటుంది లుక్ వైజ్గా. డెఫినెట్గా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి. బై బై, లవ్ యూ ఆల్.